పాత్రికేయ సోదరులకు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, ముఖ్యంగా టీవీల్లో రోజు చూసి తలలు బద్దలు కొట్టుకుంటున్నటువంటి ప్రజానీకానికి అర్థం కానటువంటి ఒక విషయం, ఒక అరబిక్ లాంగ్వేజ్, అన్ని ఛానళ్ళు అరబిక్ లాంగ్వేజ్లో మారిపోతే ఎలా కన్ఫ్యూజ్ అయిపోతారో అలాగనే తంటాలు పడుతూ చూస్తున్నటువంటి ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజున డేటా దొంగతనం అనేది చాలా ఒక పెద్ద అంతర్జాతీయ సమస్యలాగా, అసలు ఫస్ట్ టైం భారతదేశంలో జరుగుతున్నట్టు, ఏ రాజకీయ పార్టీ కూడా డేటా చౌర్యం అంటే ఏంటి, అమ్మా మాకు తెలియదే, ఇలా కూడా చేస్తారా, ఓన్లీ ఈ పార్టీ ఇలా చేస్తుందా అని చెప్పి విపరీతమైనటువంటి బాధని, ఆవేదనను వ్యక్తం చేస్తున్నటువంటి రాజకీయ పార్టీలకు దిమ్మ తిరిగిపోయే ఆధారాలతో ఏదైతే భారత ఎన్నికల కమిషన్కి, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్కి మధ్య జరిగినటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలు, అలాగే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమీ తెలియని ఒక అమాయకుడిలాగా, అయ్యో ఓటర్కి ఆధార్ను లింక్ చేయటంలో కొన్ని ప్రాంతాల్లో చాలా స్లోగా ఉంది సార్, మనం ఏదైనా చేసి దీన్ని స్పీడప్ చేయాలి. వాస్తవంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల నియమావళి ప్రకారం భారత ఎన్నికల కమిషన్ అనేది ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి ఒక సంస్థ. దాంట్లో ఏ రాజకీయ నాయకుడు కానీ, ఏ ముఖ్యమంత్రి కానీ, ఏ ప్రధానమంత్రి కానీ జోక్యం చేసుకునే అవకాశము లేదు. ఒకవేళ ఉంటే అది ప్రాథమికంగా నియమావళికి విరుద్ధం. అలాగే ఒక ఎన్నికల కమిషనర్, అది రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కావచ్చు, కేంద్ర ఎన్నికల కమిషనర్ కావచ్చు, తను సొంతంగా ఒక డెసిషన్ తీసుకొని రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేయటం అనేది పూర్తిగా సివిల్ రైట్స్కి వ్యతిరేకం. ఇది అటువంటి పరిస్థితిని 2015లో, అంటే తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిన తర్వాత బన్వర్లాల్ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి, ఆ రోజున అది వాళ్ళకి కుంభకోణంలాగా అనిపించి ఉండకపోవచ్చు. ఈ రోజున ఏదైతే తెలంగాణ ప్రభుత్వం కుంభకోణం జరిగిందని తెగ గుండెలు బాధేసుకుంటుందో, వాళ్ళ ప్రకారం చూస్తే ఎవరి కోసమో తీసిన గోతిలో మనమే పడుతున్నామనేది తెలుసుకుంటే చాలా ఆశ్చర్యానికి గురవుతారు. దానికి సంబంధించినటువంటి ఆధారాలని ప్రెస్ సోదరుల ముందు, ఇది అయిపోయిన తర్వాత మీ అందరికి ఇస్తానండి. 8/8/2015లో, ఎందుకంటే డేటా చౌర్యం గురించి మాట్లాడుకోవాలంటే ముందు ఈ సందర్భాన్ని మాట్లాడుకుంటే మాత్రమే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. 8/8/2015లో శ్రీ సుమిత్ ముఖర్జీ, సెక్రటరీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ బన్వర్లాల్, ఆ రోజున ఎవరైతే కమిషనర్ ఉన్నారో ఆ కమిషనరు రాసినటువంటి ఒక లేఖ, అందులో 2 ముక్కలు మాత్రం చదువుతాను, ఎందుకంటే ఇదంతా మీకు ఇచ్చేస్తా, తెలుగులో మిగతాది మొత్తం చెప్తాను. ఇట్ ఈస్ సబ్మిటెడ్ దట్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ స్టేట్ హ్యాస్ టాక్ టు మీ ఓవర్ ద ఫోన్ at 2:22 PM on 27/2015 and informed that he came to know about in other districts is quite satisfactory, but in the area of Greater Hyderabad Municipal Corporation it seems to be very poor. అంటే ఆ రోజు ఉన్నటువంటి నిబంధనల ప్రకారము ఓటర్కి ఆధార్ నంబర్ లింక్ చేసేటటువంటి ఒక కార్యక్రమం జరుగుతూ ఉంది. అది ఎన్నికల కమిషన్కి సంబంధించినటువంటి ఒక సొంత విషయం. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి, అది ఆంధ్రప్రదేశ్ అయినా, తెలంగాణ అయినా, మహారాష్ట్ర అయినా, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఈ విషయాలలో ఇన్వాల్వ్ కావటానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాథమిక నియమావళికి విరుద్ధము. ఇక్కడ ముఖ్యమంత్రి గారు
ఎన్నికల కమిషనర్కి ఫోన్ చేసి అడగాల్సినటువంటి పని ఏమిటి? గ్రేటర్ హైదరాబాదు మరియు నిజామాబాదు జిల్లా, గ్రేటర్ హైదరాబాదు పరిధిలో దాదాపు ఇప్పుడున్నటువంటి జనాభాలో 40 లక్షల మందికి పైగా సెటిలర్స్ ఉన్నారు. అది వారి మొదటి ఉద్దేశమని నా అభిప్రాయం. రెండవది నిజామాబాద్ జిల్లా, ఆ తర్వాత నల్గొండ జిల్లాలో ఉన్నారు, కానీ అది మెన్షన్ చేయలేదు వారు ఆ రోజున. నిజామాబాద్ జిల్లాలో సెటిలర్స్ ఉన్నారు. సో కాబట్టి దానికి ముందే ఏదైతే ఈ ఎలక్షన్ కమిషనర్కి ఫోన్ చేసే ముందే ఒక సమగ్ర కుటుంబ సర్వే అనేటటువంటి ఒక అంశాన్ని వారు పూర్తి చేశారు. ఈ సమగ్ర సర్వేలో భాగంగా ప్రతి కుటుంబం యొక్క వివరాలు, వారి యొక్క ఫోన్ నంబర్లు, వారికి ఎంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళు బెనిఫిట్లు పొందుతున్నాయి ఏంటి ప్రభుత్వాల నుంచి, ఇటువంటివన్నీ కూడా ఆ సమగ్ర కుటుంబ సర్వేలో పొందుపరచబడి ఉన్నవి. మరి ఈ సమగ్ర కుటుంబ సర్వే పొందుపరచడానికి ఒక అప్లికేషన్ కావాలి కదా. ఆ అప్లికేషనే SRDH, అంటే స్టేట్ రెసిడెంట్ డేటా హబ్ ఆర్ స్టేట్ రిసోర్సెస్ డేటా హబ్. ఈ అప్లికేషన్ అనేది తెలంగాణ రాష్ట్రం యొక్క ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖకు సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి ఓనరు. దీనిని తయారు చేయటానికి ఎవరికి పని అప్పచెప్పారయ్యా అంటే తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖకు అప్పచెప్పారు ఈ SRDH అనే అప్లికేషన్ తయారు చేయడానికి. దానికి సంబంధించి ఆధారాలతోనే మాట్లాడుతున్నాను. నేను ఏ ఆధారం లేకుండా మాట్లాడలేదు, ఎందుకంటే మాట్లాడే అంశం కాదు ఇది. చీప్ పాలిటిక్స్ అవుతుంది అలా మాట్లాడితే. ఆ SRDH అప్లికేషన్కి ఆ రోజు ఉన్నటువంటి పోలీస్ శాఖ వారు ఒక టెండర్ కూడా పిలిచారు, ఒక ప్రైవేటు టెండర్ని పిలిచారు. ఆ ప్రైవేటు టెండర్లో ఉన్నటువంటి అంశాలని నేను మీకు డీటెయిల్డ్గా ముందు నా దగ్గర ఉన్నటువంటి వాటిలో చూసి మీకు అన్ని డీటెయిల్గా చెప్తాను. అంటే ఈ SRDH అప్లికేషన్ ఓనరు తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ IT శాఖ, దాని తర్వాత తయారు చేసినటువంటి వాళ్ళేమో తెలంగాణ పోలీస్ శాఖ. అయితే ఏదైతే ఎలక్షన్ కమిషనర్ వీళ్ళు కలిసిన మరుక్షణం ఎలక్షన్ కమిషనర్కి ఈ విషయాన్ని, నన్ను ఇలా కలిశారనే విషయాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్ చెప్పారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటంటే వీళ్ళు ఒక పైలట్ ప్రాజెక్ట్ని చేపట్టడానికి డిసైడ్ చేసుకున్నారు. ఎలక్షన్ కమిషనర్, తెలంగాణ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ మరియు GHMC కమిషనర్ వీళ్ళందరూ కలిసి ఒక పైలట్ ప్రాజెక్టుని చేపట్టదలుచుకున్నారు. ఆ పైలట్ ప్రాజెక్ట్, it is also relevant to mention here the commission launched pilot projects in November 2014 in Greater Hyderabad Municipal Corporation area and Nizamabad district, and based on the experience sharing of these two projects the commission organized a national consultation on 14th February 2014 14th February నాడు నేషనల్ వైడ్గా ఒక సెమినార్ని కండక్ట్ చేశారు. 2015 at Hyderabad formulatedly the NERPAP and for the entire country. ఈ పైలట్ ప్రాజెక్ట్ని ఎంటైర్ కంట్రీ అప్లై చేయండి అని చెప్పి కేంద్ర ఎన్నికల కమిషను అన్ని రాష్ట్రాలకి ఒక నోటీస్ పంపించింది. అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర ఎన్నికల కమిషన్ మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. దాని ప్రకారం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి IT శాఖ, అదే GHMC కమిషనరు, వీళ్ళు కలిసి ఓట్లను తొలగించడానికి ఒక ప్రణాళికను తయారు చేశారు. ఎందుకంటే వీళ్ళు అంతకు ముందే సమగ్ర కుటుంబ సర్వే ఏదైతే చేశారో వాళ్ళ దగ్గర ఒక డేటా ఉంది. ఆ డేటాని ఎప్పుడైతే తెలంగాణ ముఖ్యమంత్రి GHMC పరిధిలోనూ మరియు నిజామాబాద్ జిల్లాలోనూ తక్కువగా ఉందని ఎంటర్ అయ్యారో ఎలక్షన్ కమిషన్ దగ్గరికి, ఆయన ఎంటర్ అవటం అనేది చట్టవిరుద్ధం. దానికి రెస్పాండ్ అవటం అనేది పూర్తిగా ఎన్నికల కమిషన్ నియమావళికి, సివిల్ రైట్స్కి భంగం. అలా అవ్వకూడదు. వీళ్ళందరూ కూడా కలిసి ఓట్లను తొలగించే కార్యక్రమం, అంటే ఇది చెయ్యాలి అంటే, ఓట్లను తొలగించాలి అని అంటే ఎన్నికల కమిషన్ దగ్గర నుంచి ఏదైతే ఆధార్ డేటా మరియు ఓటర్ లిస్టుని వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. దానికి సంబంధించి నేను మీ అందరికీ అర్థం కావాలని చెప్పి ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్ వాటన్నిటిని కూడా గ్రీన్ మార్కర్లో పెట్టాను. దానికి సంబంధించి తమాషాలు చేస్తున్నారా? దానికి సంబంధించి
కలెక్షన్, ఫీడింగ్, సీడింగ్ ఆఫ్ ఆధార్ విత్ ఎలక్టోరల్ రోల్ డేటాబేస్ అనే అంశంలో మెథడాలజీని ఒకటి తయారు చేశారు. మెథడాలజీ ఏంటంటే ఓట్లను తొలగించడానికి ఏదైతే సమగ్ర సర్వేలో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి దాన్ని వీళ్ళు ఎలక్షన్ కమిషన్ ఇచ్చేటువంటి డేటాబేస్ని రెండింటినీ కలిపి వాళ్ళు ఓట్లను తొలగించే కార్యక్రమాన్ని దిగ్విజయంగా కంప్లీట్ చేశారు. ఇది నిజమా కాదా ముఖ్యమంత్రి గారు? అది కూడా మీరు ఓట్లను తొలగించడానికి SRDH అప్లికేషన్ తయారు చేయడానికి మీరు ప్రైవేట్ టెండర్ ఇచ్చినప్పుడే ఏదైతే ఆధార్ డేటా, ఏదైతే ఓటర్ ఐడి డేటా మొత్తం కూడా ప్రైవేట్ కంపెనీల చేతులకు వెళ్ళింది. వాస్తవంగా ఎలక్షన్ కమిషన్కి సంబంధించి ఇది చాలా దారుణమైనటువంటి ఒక కుంభకోణము. మీరు రాష్ట్రాలతోటి, రాష్ట్ర ముఖ్యమంత్రులతోటి కొల్లీడైపోయి ఎన్నికల నియమావళిని విరుద్ధంగా మీరందరూ బిహేవ్ చేస్తే రాజ్యాంగాన్ని పరిరక్షించేది ఎవడు? ఇప్పుడు చెప్పండి, డేటా ఎవరు చోరీ చేశారండి? ఎవరు చోరీ చేసి ఎవరు డిలీట్ చేశారు ఎలక్షన్స్లో? అయితే ఇప్పుడు ఏమైందంటే దీనినే మర్రి శశిధర్ రెడ్డి గారు ఒక పిల్లు వేసి అయ్యా ఈ విధంగా తొలగించారు అని చెప్తే అప్పుడు రజత్ కుమార్ ఆడినటువంటి ఒక పెద్ద అబద్ధం ఏంటంటే ఫర్జరీ అంటారు దాన్ని లీగల్ భాషలో. ఫర్జరీ అంటే ఒక అబద్ధాన్ని ఎలా చెప్పారంటే మేము అన్ని నామ్స్ని ఫాలో అయ్యి, లైక్ రాఫెల్ కుంభకోణంలో మేము అన్నీ కరెక్ట్గానే చేశామన్నట్టు చెప్పి మేము అన్ని నామ్స్ని ఫాలో అయ్యాము, దాని ప్రకారమే ఓట్లు తొలగించాము అన్నారు. అయితే ఈ మధ్య కాలంలో ఇది నేషన్ వైడ్గా ఒక చర్చ జరుగుతూ ఉంది. అది మన లోకల్ మీడియాలో రాలా. దీనికి సంబంధించి ఇది నేను తయారు చేసినటువంటి పేపర్లో ఏమో కాదండి. మీకు అందరికీ దీనికి సంబంధించి ఎటువంటి డేటా కావాలన్నా నేను క్లియర్గా మీ అందరికీ ఇస్తాను. అది తీసుకొని మీరు నన్ను ప్రశ్నించవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. పైగా దీని మీద సూ వేయచ్చు నా మీద. ఇది నేను తయారు చేసింది కాదు, ఆర్టీ అప్లై చేస్తే ఎన్నికల కమిషన్ పంపింది. అంటే డేటా చౌరీ ఎవరు చేశారండి ఇక్కడ? ఇదే సమగ్ర సర్వేని తెలంగాణ ప్రభుత్వము వాళ్ళ యొక్క పార్టీకి సంబంధించి, ఏ రాజకీయ పార్టీ అని ఇలాగే చేస్తాయి, ఎవరు అతిథులు కాదు, ఏ రాజకీయ పార్టీ దీంట్లో పత్తిత్తులు కాదు. వాళ్ళందరూ కూడా దీని తర్వాత నమో కూడా ఉన్నాడు ఇందులో, నమో డేటా కూడా తీసా. ఇది నేను చెప్తున్నది కాదు, నేషనల్ మీడియా మరియు రిలయబుల్ సోర్సెస్ చెప్తున్నటువంటి అంశాలు. నమో యాప్లో జరుగుతున్నటువంటి మోసాలు, ఇదే డేటా చోరీ జరిగిందని చెప్పి గుండెలు బాదుకుంటున్నటువంటి తెలంగాణ ప్రభుత్వానికి నేను చూపించబోయే నిజాలు ఇంకా మరికొన్ని ఉన్నాయి, దాగి ఉన్నాయి. వాటి మీద జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, మన కేసీఆర్ గారు మీరందరూ కూడా రియాక్ట్ అవ్వాల్సిన సందర్భం అండి అది. కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి నంగనాచి కబుర్లు చెబుతున్నటువంటి బీజేపీ నాయకులు ఈ రోజున దీని మీద ఏం సమాధానం చెప్తారు? నాకు సమాధానం చెప్పొద్దు, మీడియాకి అలాగే దీనికి ఉన్నటువంటి సాక్ష్యాలకి మీరేం సమాధానం చెప్తారో ముందు మనం విందాం. దీనికి సంబంధించి డేటా చౌర్యం, ఐటీ గ్రిడ్ అనేది నిజంగా చెయ్యాలి అనుకుంటే ఒక దుర్మార్గమైనటువంటి పని చేసి మన ఓట్లు తొలగించాలి, వైఎస్ఆర్సీపీ ఓట్లు కావచ్చు, టీడీపీ ఓట్లు కావచ్చు తొలగించాలి అనుకుంటే ఎవడు కూడా ఓటుకు నోటు కేసు తర్వాత ఎవడు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి దుర్మార్గపు చర్య చేయడానికి ఒక ఆఫీసును పెట్టుకోనో ఒక కాంట్రాక్ట్ ఇవ్వటమో, కామన్ సెన్స్, మినిమం కామన్ సెన్స్ ఎవడూ చెయ్యడు. ఇది కేవలం ఎప్పుడైతే నేషనల్ మీడియాలో దీనికి సంబంధించి చర్చ జరిగిందో 2 వారాల క్రితం భట్టి విక్రమార్క గారు ఒక క్వశ్చన్ వేశాడు అక్కడ తెలంగాణ అసెంబ్లీలో. ఆ క్వశ్చన్ ప్రకారం అయ్యా డేటా చోరీ జరిగింది, దీని గురించి నేషనల్ మీడియాలో చర్చ జరుగుతుంది, దానికి సంబంధించి ఎన్ని ఓట్లు తీసేశారు చెప్పండి అని చెప్పి అడిగేసరికి మమ్మల్ని అడుగుతారు ఇంద్రబాయ్, కంగు తిన్నాడు కేసీఆర్ గారు. మమ్మల్ని అడుగుతారు ఏంది, వాళ్ళు ఎవరు అధికారులు చేసిన దానికి మమ్మల్ని ఎందుకు దీంట్లోకి లాగుతారు అని చెప్పి దాని తర్వాత మొదలుపెట్టినటువంటి ఒక హై డ్రామా ఇది. నాకేమి ఏ అధికారుల మీదనో ఏ ముఖ్యమంత్రి మీదనో నాకు గ్రడ్జ్ ఉండాల్సినటువంటి అవసరం లేదు, అంత సినిమా లేదు నాకు. నేను ఒక సాధారణ పౌరుణ్ణి, 2 ప్రాంతాల పట్ల అభిమానం ఉన్నవాడిని. అన్నం పెట్టింది తెలంగాణ, జన్మనిచ్చింది ఆంధ్రప్రదేశ్, నాకు ఎటువంటి భేదాలు లేవు. నాకు భార్యనిచ్చింది తెలంగాణ, నాకు బిడ్డలనిచ్చింది తెలంగాణకి ఆంధ్రాకి చెందినటువంటి వ్యక్తుల ద్వారా బిడ్డలు పుట్టారు. నాకు ఇటువంటి విషయాల్లో సహజంగా ఎవడొకటికి ఒకళ్ళ మీద సింపతి ఉంటుంది, కానీ ఇటువంటి విషయాల్లో ఇంత నీచంగా ప్రవర్తించాల్సిన అవసరం లేదు. ఈ రోజున తెలంగాణ గవర్నమెంట్ చేసినటువంటి ఈ ప్రక్రియని యావత్తు దేశానికి ఇదే ఫార్ములా ఫాలో అవ్వమని చెప్పడానికి కేంద్ర ఎన్నికల కమిషన్కి ఏమి హక్కు ఉంది? కేంద్ర ఎన్నికల కమిషన్కి ఏమి హక్కు ఉంది ఈ రోజున? దాని మీద ఎవరైనా సుప్రీంకోర్టుకు వెళితే వెంటనే ఆధార్ అవసరం లేదని చెప్పేసరికి ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. లేకపోతే నరేంద్ర మోడీ గారు ఇదే విధానంలో, తెలంగాణలో జరిగినటువంటి విధానంలో యావత్ భారతదేశంలో ఎన్నికల్ని గెలవటానికి ఆయన సమాయత్తం అయ్యాడు. అది నిజం.
ఇక డేటా చోరీ విషయానికి వస్తా. ఏది ద గ్రేట్ దేశానికి సంబంధించినటువంటి అపర చాణక్యుడు గురువుగారు అమిత్ షా. నాకు సమయం ఇవ్వాలండి కొంచెం, నేను ఎందుకంటే విట్నెస్తో సహా చూపించాలి కాబట్టి తప్పు మాట్లాడకూడదు. ఇద్దాం ప్రశ్న తర్వాత రండి సార్ ప్లీజ్. రెండో ఫోన్ అంటే సో దీంట్లో ఏంటంటే ది 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 పోస్ట్ అనుకుంటా అండి ఇది. ఒక్క నిమిషం. హైదరాబాద్ పోలీస్ అది ఓకే. ద టెలిగ్రాఫ్ ఇండియా.com వాళ్ళు ప్రచురించినటువంటి ఒక కథనం ఇది. నాది కాదు, నా క్రియేషన్ కాదు, నేను క్రియేట్ చేసింది కాదు. దీంట్లో ఏమిచ్చారంటే 2018 ఆగస్టు 28వ తారీఖు ఢిల్లీలో అమిత్ షా గారు ద స్ట్రెస్ ఆన్ డేటా ఆఫ్ ద బెనిఫిషియరీస్ క్యాన్ బీ gauged from the fact that the BJP has called a meeting of party chief ministers on August 28th in Delhi. The chief minister have asked, ముఖ్యమంత్రులను అడిగారు ఆ రోజు ఆయన అక్కడ ఆగస్టు 28వ తారీఖు నాడు, మీరు ఈ సమావేశానికి వచ్చే ముందు ఎవరైతే మన పథకాల ద్వారా బెనిఫిషరీ పొందారో the chief minister have asked to bring data on beneficiaries of central schemes and their state in pen drive. నిన్నే ఎవరో విపరీతంగా మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన డేటానంతా కూడా తన యొక్క యాప్లోకి వాడుకొని స్కామింగ్ చేశారు, మన యొక్క పర్సనల్ వ్యక్తిగత డేటాని పాడు చేశారు. అన్ని రాజకీయ పార్టీలు ఏ పార్టీ అధికారంలో ఉన్నా చేసేది ఇదే అంటానికి. ఖచ్చితంగా అధికారంలో ఉన్న పార్టీ వాడుకోవచ్చు. ఎందుకంటే ఒక సిమ్ కార్డు తీసుకుంటే మన ఆధార్ ఖచ్చితంగా వాడు అడుగుతాడు. పాన్ షాప్లో ఉంటుంది మన ఆధార్ కార్డు. ఎయిర్టెల్ దగ్గర ఉంది మన పూర్తి డేటా. రిలయన్స్కి ఇచ్చారు ఫస్ట్ టైం ఆధార్ డేటా మొత్తం కూడా. సుప్రీంకోర్టు చివాట్లు పెట్టి వెనక్కి తీసుకున్నారు. ఇది ద గ్రేట్ ఆయన పేరేంటి, అప్పుడప్పుడు వచ్చి ఉత్తరప్రదేశ్ ఎంపీ జీవీఎల్ నరసింహారావు గారు. ఓ లబ కొట్టుకున్నారు నిన్న దాకా బీజేపీ వాళ్ళందరూ కూడా. దీని తర్వాత నమో యాప్. నమో యాప్ ఏదైతే ఉందో, నమో యాప్ అంతా కూడా యాజ్ ఇట్ ఈజ్ ఫేస్బుక్ని ఫాలో అవుతుందండి. యాజ్ ఇట్ ఈజ్ ఫేస్బుక్ని ఫాలో అయ్యి ఫేస్బుక్లో ఏదైతే మనం ఒకసారి సైన్ ఇన్ అయితే, మనం ఒకసారి మన డీటెయిల్స్ ఇస్తే మన యొక్క కాంటాక్ట్స్లో ఉన్న డీటెయిల్స్, మన ఫ్రెండ్స్ డీటెయిల్స్, మన ఫ్రెండ్స్ ఫోన్ నంబర్లు మొత్తం కూడా వెళ్ళిపోతాయి నమో యాప్లో. మర్చిపోయాను ఇందాక చెప్పినటువంటి దీంట్లో, అమిత్ షా గారు చెప్పినటువంటి దీంట్లో మొత్తం బెనిఫిషియరీస్ ఎంతమంది తెలుసా అండి? 22 కోట్ల మంది. అంటే ఒక కుటుంబంలో 24 కోట్లు ఇంటూ 2 వేసుకోండి, 90 కోట్ల ఓట్లకు సంబంధించినటువంటి డేటా మీ దగ్గర లేదు. దీన్ని చౌర్యం అంటారా? డేటా దొంగిలించడం అంటే ఏంటో తెలుసా? మన సరిహద్దులకు సంబంధించినటువంటి, మన సైన్యానికి సంబంధించినటువంటి, మన పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఏవైతే మన రహస్యాలు, మన దేశ రక్షణ రహస్యాలు చోరీ చేయటాన్ని డేటా చౌర్యం అంటారు. ఈ రోజున సిట్టు వేశారు. సిట్టు వేసి ఏం చెప్తారు మీరు? ఈ ప్రభుత్వం వేసినా ఆ ప్రభుత్వం వేసినా, ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం వేస్తే చంద్రబాబు నాయుడు గారిని దొర అని చెప్తారా? దొంగే అని చెప్తారు. దీన్ని నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఈ తంతు మొత్తం నడుస్తూ, ఇక్కడ ఈ తంతు నడవటానికి ప్రధానమైన కారణం ఏంటో తెలుసా మీకు? రైల్వే జోన్ అనే అంశం సంకనాగిపోయిందా లేదా? మీరందరూ నిజంగా చెప్పండి. అర్థం పర్థం లేని ఒక డేటా ఇష్యూని తీసుకొచ్చి రైల్వే జోన్కి ఇంత అన్యాయం జరిగితే మనకి దాన్ని పక్కన పెట్టారు, హోదా అంశాన్ని పక్కన పెట్టారు. టోటల్ ఇప్పుడు ఎజెండా మొత్తం కూడా ఐటీ గ్రిడ్ అని చెప్తున్నారు. ఐటీ గ్రిడ్లో ఏముందండి? ఏం కనుక్కున్నారు? కేటీఆర్ గారు అంటారు, నువ్వు ఎవడరా పోయి నీ ఆంధ్ర పోలీసోడు ఆంధ్రోడు ఇక్కడికి వచ్చి ఇక్కడ బాస్, అది కామన్ క్యాపిటల్ బాస్,
ఆంధ్రప్రదేశ్ డేటా పోయిందని చెప్పి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి డేటా పోయిందని చెప్పి అతను కంప్లైంట్ ఇస్తే ఖచ్చితంగా డేటా పోయిన దాని తాలూకు పలానా ఆఫీస్లో ఉందని తెలిస్తే ఆ వ్యక్తులను విచారించడానికి పోలీసులు వస్తారు. ఇప్పుడు తెలంగాణ పోలీసులు సిట్టేసి ఏం చేస్తారు? రారా ఇక్కడికి, అడగరా? అలాగే ఆయన అశోక్ను పట్టుకోవడానికి ఇక్కడికి రారా? కాన్స్టిట్యూషన్ బాస్ అందరికీ ఒకటే, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అందరికీ ఒకటే. నేరాన్ని ప్రూవ్ చేయాలంటే ఖచ్చితంగా విచారణ జరపాలి. దాన్ని తప్పు పట్టట్లేదు. ఏమీ లేని దాన్ని ఒకదాన్ని ఏదైతే కేసీఆర్ గారి మీదకి ఈ అంశం ఈ రోజున నేషనల్ లెవెల్లో చుట్టుకోబోతా ఉందో, బీజేపీ ప్రభుత్వానికి చుట్టుకోబోతా ఉందో, దాన్ని మ్యానిపులేట్ చేయటానికి ఒక వ్యక్తితోటి కేసు పెట్టించి నా వివరాలన్నీ పోయినాయి. వివరాలు పోవటం అంటే ఏంటో తెలుసా? నాకు జూబ్లీ చెక్ పోస్ట్ ఆంధ్ర బ్యాంక్లో నా గోల్డ్ని దాచిపెట్టుకోవడానికి ఒక లాకర్ ఉంది. ఆ లాకర్ని ఎవరో కెలికినట్టు నాకు అనుమానం వస్తే నేను వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే పోలీసులు ఏం చేస్తారండి? నేను మేనేజర్ కంప్లైంట్ ఇస్తే న్యాయం జరుగుతుందా జరగదని చెప్పి పోలీసులకి నేను వెళ్ళి కంప్లైంట్ ఇచ్చా. పోలీసులు వచ్చి ఎవరిని అడగాలండి? బ్యాంకు వాళ్ళనే కదా అడుగుతారు. ఆంధ్రప్రదేశ్ డేటా పోతే ఎవరిని అడగాలండి? మీరు వచ్చి అడగాల్సిన ఆంధ్రప్రదేశ్ని కదా. మీరు ఎవరో ఐటీ గ్రిడ్ అనే సంస్థ మీదకి వెళ్ళిపోయి మీరు వాళ్ళ మీద దాడులు చేసి దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని బ్లేమ్ చేస్తూ ఉంటే, డేటా మీరు భారతదేశంలో ఫస్ట్ టైం ఎన్నికల కమిషన్తో, అసలు ఎన్నికల కమిషన్ ప్రాథమిక నియమావళిని ఉల్లంఘించినటువంటి అధికారులు బన్వర్లాలు, రజిత్ కుమారు, మీరందరూ ఇంక్లూడింగ్ నేషనల్ గవర్నమెంట్తో సహా మీరందరూ కూడా ఇదే ఎన్నికల కమిషను ఈ విధమైనటువంటి విధానాన్ని, అంటే మీరు ఏదైతే ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉన్న డేటాని తెలంగాణ ప్రభుత్వ సమగ్ర సర్వేని రెండింటిని బేరీజ్ వేసుకొని ఓట్లను డిలీట్ చేస్తారా? మీకు ఎవడిచ్చాడండి ఆ హక్కు? దొంగ అయినా, దొరైనా, దుర్మార్గుడైనా, రేపిస్ట్ అయినా ఎవడైనా సరే భారతదేశం రాజ్యాంగం ప్రకారం 18 సంవత్సరాలు నిండిన ప్రతి వాడికి కూడా ఓటు హక్కు కల్పించాలి. చట్టాలు వాడి పర్సనల్ విషయాలన్నీ కూడా టేక్ కేర్ చేస్తాయి. మీకు హక్కు లేదు, తొలగించే హక్కు లేదు. ఎన్నికల కమిషను ఏదైతే ఏ సోర్స్ అయితే ఉపయోగించి, ఏ అప్లికేషన్ సోర్స్ అయితే ఉపయోగించి ఓట్లను తొలగించిందో ఆ సోర్సు మీరు తెలంగాణ ప్రభుత్వాన్ని హైర్ చేసుకున్నారా? హైర్ చేసుకుంటే చెప్పండి ప్రజలకి. హైర్ చేస్తే ఎన్ని డిలీషన్స్ చేశారు ఈ రోజుకి అది చెప్పండి. డేటా చౌర్యం మీరు చేసి దొంగ అని ఎదురుగా మాట్లాడితే, ఆంధ్రప్రదేశ్ మీద ఎగబడితే, ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఎన్నుకుంటే రేపొద్దున చంద్రబాబు వస్తాడు, లేకపోతే ఇంకో జగన్మోహన్ రెడ్డి వస్తాడు, లేకపోతే ఇంకో పవన్ కళ్యాణ్ వస్తాడు. అది కాదు ఇష్యూ ఇక్కడ. పదే ప్రతిసారి ఆంధ్రోడు దొంగ, మా అన్నాన్ని తిట్టారు, మా బిర్యానీని తిట్టారు. పేడలాగా ఉంటుందా మా బిర్యానీ? మేము దొంగ నా కొడుకులమా? ఈ ప్రెస్ మీట్కి వస్తుంటే నా భార్య నా చేతులు పట్టుకొని, 2 చేతులు పట్టుకొని ఏడ్చి నా కాళ్ళు పట్టుకొని వద్దు ఇది చేయొద్దు అంది. అంత భయపడుతూ ఎందుకు బతకాలండి అక్కడ? అంత భయపడుతూ ఎందుకు బతకాలి మనం అక్కడ? మనకు స్వేచ్ఛ లేదా ఈ దేశంలో? కేసీఆర్ని చూస్తే భయపడాలా? ఎందుకు భయపడాలి? మీరు మా ప్రతినిధి అండి. మేము ఎన్నుకున్నటువంటి ఒక నాయకుడు. మిమ్మల్ని చూసి భయపడటం ఏంటండి? మేము ఏ రాజకీయ నాయకుడిని చూసైనా మీరు ఎన్నో వాగ్దానాలు ఇచ్చి వాటిని ఫుల్ఫిల్ చేయండి. ప్రజలను భయపెట్టడం ఏంటి? లోకల్లో ఉన్న రాజకీయ నాయకులను భయపెట్టడం ఏంటి? వ్యాపారస్తులను భయపెట్టడం ఏంటి? ఎథికల్ హ్యాకింగ్. మీరు ఈ రోజున హైదరాబాదు బ్రాండ్ వాల్యూని ఈరోజు చంపేశారు. కంపెనీలు వస్తే మీకు ఇష్టం లేకపోతే ఆ కంపెనీల మీద దాడులు చేపిస్తారా? ఇది మీ బ్రాండ్ వాల్యూ పోయినట్టు కాదా? అది నా ఇష్టం కదండి. ఇది నా ఇష్టం కాదండి. ఇది ఏపీ ప్రశ్నలే తర్వాత సమాధానం చెప్తా. తర్వాత ప్రశ్నలు వేయండి సార్. మీరు ఎందుకు ఆపుతున్నారు నన్ను మధ్యలో? నన్ను చెప్పనండి మొత్తం. నేను ముందే చెప్పాను మీకు. నేను ముందే చెప్పాను సార్. నేను ముందే చెప్పా. దానికి రిలేటెడ్ అంటే నాకు తెలుసు. మీరు వాదించడానికి వచ్చారు. ఏం పర్లేదు, వాదించుకోండి, ఏమన్నా వాదించుకోండి. నేను చెప్పాలనుకున్నది ఇక్కడ సాక్షి వాళ్ళు చెప్తాను, వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్తాను. నేను ఆగను. ఎవరు చెప్పినా నేను ఆగను. నేను చెప్పాలనుకున్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము తప్పు చేస్తే మీ దగ్గర కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి, వాటితో ఎంక్వైరీ చేయించుకోండి. అంతేకాని ఇలా ప్రజలని మభ్యపెట్టడం, ప్రజల్ని ఇబ్బంది పెట్టడం ఏమిటి చర్యలు? మాకు సంబంధించి దీన్ని మీరు
ఇది పరిస్థితి. ఇక్కడ ఇక్కడ కూడా స్వేచ్ఛ లేదు మనకి. ఇక్కడ కూడా స్వేచ్ఛ లేదు మనకి. ఇక్కడ కూడా స్వేచ్ఛ లేదు మనకి. మన ప్రాంతంలో ఈ ప్రాంతంలో ఇలా జరుగుతుంటే స్వేచ్ఛ లేదా నాకు? ఇంత దుర్మార్గంగా ప్రెస్ మీట్ జరుగుతూ ఉంటే ఈ ప్రెస్ మీట్ భంగం చేయడంలో ఎవరి పాత్ర ఉంది? నేను ఖచ్చితంగా చెప్తాను ఆంధ్రప్రదేశ్ ఈ ఐటీ గ్రిడ్ విషయంలో ఎటువంటి పొరపాటు చేయలేదు. సాక్ష్యాధారాలతో సహా తీసుకొచ్చాను, సాక్ష్యాధారాలతో సహా ప్రూవ్ చేస్తున్నాను. దానికి సంబంధించినటువంటి డేటాను మీ అందరికీ ఇస్తున్నాను, ప్రతి ఒక్కళ్ళకి ఇస్తున్నాను. దానికి సంబంధించినటువంటి ఇంకా వివరాలను కూడా వీడియో రూపంలో కూడా ఇచ్చాను. మీకు ఎవరికి కావాలంటే వాళ్ళు వేసుకోండి, లేకపోతే లేదు. నేను మామూలు ప్రజల తరఫున ఉన్నాను. అయిపోయిందండి అది. చుక్కల భూమి సమస్య తీరిపోయింది. ఖచ్చితంగా చుక్కల భూమి సమస్య క్లియర్ అయింది. ఏదైతే ప్రత్యేక హోదా ఉద్యమం పట్టుకున్నానో దాన్ని రాజకీయ పార్టీల మధ్య నిర్భయంగా ఉంచగలిగాను. ఇది నేను ధైర్యంగా చెప్పగలను. చుక్కల భూముల సమస్యను పరిష్కరించాను. అలాగే ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ధైర్యంగా నిలబెట్టాను. ఏ రోజైనా సరే ఒక పాలెం బస్సు విషయం తీసుకున్నా, ఏ విషయం తీసుకున్నా సరే నేను నిర్భయంగా నిలబడ్డాను. నేను ఎవరికి కూడా భయపడే మనిషిని కాదు. నాకు కావాల్సినటువంటి నేను ఈ రోజున ప్రజలకు నిజాలు తెలియాలి. ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా ప్రజలను ఇంత దుర్మార్గంగా మభ్యపెట్టి ఏదైతే మన ప్రత్యేక హోదాని జోన్ని డైవర్ట్ చేస్తున్నారో దాని గురించి నేను మీ అందరికీ చెప్తా ఉంటే 100% కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ విషయంలో చాలా తప్పు చేసింది. దానితో సాక్ష్యాధారాలతో సహా మీ ముందు పెడుతున్నాను. మరి ఎవరిని తిట్టాలా? సమస్య తప్పు ఎవరు చేస్తే వాడిని తిట్టాలి కదా. అదే సమస్య. డేటా చోరీ ఎవరు చేశారు? ఇంకొక విషయం ఏంటంటే, కూర్చోండి సార్, మీకు సమాధానం చెప్తాను. ఒక్కొక్కళ్ళు మాట్లాడితే సమాధానం చెప్తాను సార్. ఒక్క నిమిషం నేను చెప్తానండి. ప్రతి ఒక్కరికి సమాధానం చెప్తా. కాకపోతే ఏంటంటే నలుగురు మాట్లాడితే ఎవరికి వినపడదండి. ఒక్కొక్కళ్ళు అడగండి, నేను సమాధానం చెప్తాను. నన్ను కంప్లీట్ చేయండి. ఫస్ట్ ప్రెస్ మీట్ కంప్లీట్ చేస్తే మీకు చెప్తా. మీకు పర్సనల్గా చెప్తా సార్. నేను పర్సనల్గా చెప్తా. ఒక నిమిషం నన్ను ఫినిష్ చేయనండి. నన్ను ఫినిష్ చేసిన తర్వాత మీరు క్వశ్చన్ నేను సమాధానం చెప్తా. ఒక నిమిషం. ఇంకొక విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కూడా జనవరికి ముందు ఇదే ఫార్ములా ఉపయోగించి ఆంధ్రప్రదేశ్లో కూడా ఓటర్లు తొలగించడమైనది. అది నిజం. జనరల్గా ఏంటంటే ఈ రోజున ప్రతి ఒక్క ప్రజలకి నేను చెప్పేది ఏంటంటే, మీ ఓటు ఈ రోజున ఎన్నికల కమిషన్ యాప్లో ఉంది అంటే అది 100% నిజం కాదు. ఎందుకంటే మీరు రేపు పోలింగ్ బూత్ పోయినప్పుడు అక్కడ మీ ఓటు ఉండదు. ఇది తెలంగాణలో కూడా జరిగింది. ఓటు హక్కు అనేది ఒక మనిషి యొక్క జన్మ హక్కు. ఒక మనిషి బతికున్నాడు అనటానికి ఒక ప్రూఫ్. అది మన హక్కుని హరించే హక్కు ఏ రాజకీయ పార్టీకి లేదు, ఏ కమిషన్కి లేదు. భారత ఎన్నికల కమిషన్ ప్రాథమిక నియమావళిని పూర్తిగా తప్పి ముఖ్యమంత్రులతో లాలూచీపడి డేటాని మీరుగా అప్పచెప్పి ఈ రోజున ప్రధానమంత్రి యాప్లో ఉన్నటువంటి నమో యాప్లో ఉన్నటువంటి డేటాలో వివిధ బీజేపీ రాష్ట్రాలు ఎక్కడైతే పరిపాలన ఉన్నాయో అక్కడ 88 కోట్ల మంది వాళ్ళ కంప్లీట్ డేటా బీజేపీ చేతిలో ఉన్నప్పుడు తీసుకొని రమ్మన్నాడు. క్లియర్గా అమిత్ షా గారు క్లియర్గా తీసుకొని రమ్మన్నాడు ముఖ్యమంత్రుల్ని. మీరు అది తీసుకురండి, ఇక్కడికి మీరు తీసుకొని రమ్మని చెప్పి క్లియర్గా ప్రెస్లో చెప్పాడు. ఇందులో నేను ఆడే అబద్ధం ఏంటి? సో కాబట్టి ఇక్కడ డేటా అనే దాన్ని కేవలం డైవర్ట్ చేయడం కోసం, రాజకీయాలు డైవర్ట్ చేయడం కోసం, మన హోదాని మన రైల్వే జోన్ని డైవర్ట్ చేయడం కోసం ఆడినటువంటి ఒక కొత్త నాటకం. అంతకు మించి దీంట్లో ఎటువంటిది లేదు. అధికారులందరూ కూడా ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, వాళ్ళు ఖచ్చితంగా
బాగా చదువుకున్న వాళ్ళు, విఘ్నత ఉన్నవాళ్ళు, వాళ్ళు ఖచ్చితంగా నిజానిజాలు తేలుస్తారు. ఎవరిని తప్పుపట్టడం లేదు. ఇక్కడ తప్పుపడుతున్నది డేటా చౌర్యం అనేది 2015లోనే జరిగింది. అది తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో జరిగిందని ప్రూఫ్లు మీరు చూపిస్తే ప్రజలకు చూపించడం తప్పులేదు. ఇలా ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయటం ఏంటి? ఆ కన్ఫ్యూజన్కి ఆంధ్రప్రదేశ్లో ప్రజలంతా కూడా మాకు రావాల్సినటువంటి హక్కుల్ని కేంద్ర ప్రభుత్వం నిలదీయకుండా మీడియా మొత్తం ఇదే గోల, డేటా 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 డేటా. దాని గురించి నిజానిజాలు తెలియాలి కదా ప్రజలకి. దానికోసం ఇవన్నీ ఇదిగోండి, ఇవన్నీ కూడా మీరు ఎవరు కావాలంటే వాళ్ళు తీసుకోండి సార్. మీరు ఇందులో నేను గ్రీన్ మార్క్ చేశాను, ఆ గ్రీన్ మార్క్లో తీసుకోవచ్చు. దాని తర్వాత సార్ సమాధానం తర్వాత చెప్తాండి, ఇంకా నాది కంప్లీట్ అవ్వాలా. ఇదిగో అదే కదా ఎవిడెన్స్, ఎవిడెన్స్ బాస్. ఆ రోజున ఎవిడెన్స్ అండి ఇది. ఇది పత్రిక కాదు, ఎలక్షన్ కమిషన్ రాసినటువంటి ఉత్తరం. ఇది ఆర్టీఏ నుంచి తీసుకున్నటువంటి లోకల్ ఎన్నికల కమిషన్, కేంద్ర ఎన్నికల కమిషన్కి రాసినటువంటి లెటర్ అండి ఇది. నేను ఇక్కడేమి మీకు వేరే నా సొంత పేపర్లు తీసుకొచ్చి ఇవ్వలేదు కదండి సార్. సార్ 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 ఏదండి ఇది సార్, ఇట్లా మీరు అడిగితే నేను కరెక్ట్ సమాధానం చెప్తాను. ఎస్, అక్కడ తెలంగాణలో ఓట్లను తీసేసిన విధానంలో మాకు ఇవన్నీ ఆధారాలు చూసిన తర్వాత మాకు తెలిసినటువంటి ఒకే ఒక అంశం ఏంటంటే వాళ్ళ ఇంటి పేర్ల ఆధారంగా, వాళ్ళ యొక్క ప్రాంతాల పేర్ల ఆధారంగా ఓట్లు తీసేశారు. ఇక్కడ కూడా అదే ప్రాతిపదికన అమలుపరుచుంటే ఏదో ఒక కులానికి నష్టం జరుగుతుంది, ఏదో ఒక ఏరియాకి నష్టం జరుగుతుంది. అదైతే నిజం, అది పక్కా. ఇది నేనేదో కొత్తగా తయారు చేసుకుని వచ్చింది కాదండి. ఇది స్వేచ్ఛ అనేటటువంటి ఒక ఆర్గనైజేషను, స్వేచ్ఛ అనే కిరణ్ కుమార్ అనే వ్యక్తి ఆధ్వర్యంలో ఒక ఆర్గనైజేషను దేశవ్యాప్తంగా దీని మీద ఒక మహా ఉద్యమం చేస్తూ ఉంటే ఆ వ్యక్తుల్ని కలిసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకొని ఈ రోజున ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది. అది మొత్తం కూడా ఆర్టీఏ రూపంలో ఆర్టీఏ వాళ్ళు అప్లై చేస్తే కేంద్ర ఎన్నికల కమిషన్ పంపించినటువంటి లెటర్స్ ఇవి. సెక్షన్ ఆఫీసర్ల మధ్య నడిచినటువంటి లెటర్స్ ఇవన్నీ. దీంట్లో మీకు అన్ని వివరాలు ఉంటాయి. వెనక పక్క ఆ రోజున 2015వ తేదీ నాటికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జిల్లాల్లో ఆధార్కి అనుసంధానమైన ఓట్ల సంఖ్య కూడా ఉంటుంది. ఇందులో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఉంది. ఇందులో ఇదేది ఫ్యాబ్రికేటెడ్ కాదు, అది మనం ఇచ్చేది కాదు. ఖచ్చితంగా దుర్మార్గం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్క పౌరుడికి కూడా నేను అప్పీల్ చేసేది ఏంటంటే మీ ఓటు నిజంగా ఉందా? ఈ రోజున ఓట్లు పోయినాయి అని చెప్పి కొంతమంది ఎలక్షన్ కార్యాలయానికి వెళ్ళినప్పుడు మనకు ఒక మెసేజ్ వస్తూ ఉంది. ఆ మెసేజ్ ఏంటంటే మీరు నమోదు మీ పేరు మీరు నిజమే, మీ ఓటును మేము నమోదు చేస్తున్నామని వస్తుంది. కానీ ఇదే విధంగా అక్కడ కూడా జరిగింది, తెలంగాణలో కూడా జరిగి బూత్ దగ్గరికి వెళ్ళేసరికి మన ఓటు లేదు. ఎవరికి సమాధానం చెప్పాలి? ఇది హక్కు. ఓటు వేయటం అంటే ఒక మనిషిని నేను బతుకున్నానని చెప్పటం, మనకు రావాల్సినటువంటి హక్కుల్ని మనం సాధించుకోవటానికి మనకు ఒక ప్రూఫ్. ఈ భూమి మీద, ఈ ప్లానెట్ మీద మనం ఒక మనిషిగా పుట్టామని చెప్పడానికి ఒక ప్రూఫ్ అది. ఆ ప్రూఫ్ను హరించే హక్కు ఏ రాజకీయ పార్టీకి లేదు. సో దీనివల్ల జరిగిన పరిణామాలన్నింటినీ కూడా సవివరంగా నేను ఒక వీడియో రూపంలో కూడా చేశాను. మీకు ఇష్టమైతే ప్లే చేసుకోండి, లేకపోతే వదిలేసేయండి. నాకేం అభ్యంతరం లేదు. ఏ రాజకీయ పార్టీకి కొమ్ముగాయాల్సిన అవసరం నాకు లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం నిరంతరం పోరాడుతూనే ఉంటా. నేను ఎవరికి భయపడే వ్యక్తిని కాదు. నన్ను భయపెట్టాలనుకుంటే మాత్రం అది భయపెట్టే వాళ్ళ మూర్ఖత్వం తప్పితే ఇక్కడ ఎలక్షన్ కమిషన్ అండి అదే కదా. ఇప్పుడు వాళ్ళు ఏదైతే ఒక అప్లికేషన్ తయారు చేశారో ఆ అప్లికేషన్ ప్రకారం దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయమని అన్నారు. ఎలక్షన్ కమిషన్ యాక్సెప్ట్ చేసినటువంటి అండి, అదే కదా నేను చెప్తున్నాను మీకు. ఇందులో SRDH అనేటటువంటి ఒక అప్లికేషన్ని అఫీషియల్గా మీరు ఎంగేజ్ చేసుకున్నట్టయితే SRDH అప్లికేషన్ని మీరు ఏదైతే డిలీషన్కి వాడినటువంటి సోర్స్ని మీరు పబ్లిక్ డొమైన్లో పెట్టమని అడుగుతున్నాం. అప్పుడు తెలుస్తుంది ఎన్ని ఓట్లు పోయినాయి. ఈ రోజు కూడా భయం ఏంటంటే ఇప్పుడు ఒక నిమిషం, ఇప్పుడు ఒక వ్యక్తి ఒక పిల్లు వేశారనమాట. ఇదే స్వేచ్ఛ అనేటటువంటి వ్యక్తులు ఒక పిల్లు వేసినప్పుడు ఆ పిల్లులో రేపొద్దున ఈ వారంలో రేపు సోమవారం తర్వాత అది హియరింగ్కి వస్తుంది, తీర్పు రాబోతా ఉంది. దానికి భయపడి, ఎందుకంటే ఇది ఖచ్చితంగా
ఎన్నికల నియమాలను ఉల్లంఘించడం, ప్రజల యొక్క హక్కులను హరించివేయటం, అటువంటి పరిస్థితి మిగతా రాష్ట్రాల్లో రాకూడదనే ఉద్దేశంతో ఈ సంస్థ చేసినటువంటి ప్రయత్నాల్లో భాగంగానే రాబోయే తీర్పు దాన్ని డైవర్ట్ చేయడం కోసం డేటా చోరీ అనే కార్యక్రమాన్ని పెట్టారు తప్పితే ఇది ఏ రాష్ట్రంలోనైనా ఏ పార్టీ అయినా సరే ఒకవేళ ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడితే మాత్రం అది నిర్ద్వందంగా తప్పే. ఇది ఎక్కడ కూడా ఇది కామన్ సెన్స్ తోటి ఆలోచించాల్సినటువంటి విషయాలు. కామన్ సెన్స్. ఎవడన్నా చోరీ చేయాలనుకుంటే ఆఫీస్ హైదరాబాద్లో పెట్టుకోడు, తీసుకెళ్ళి అమెరికాలోనే పెడతాడు. వాళ్ళ రాజకీయ పార్టీలకు బ్రహ్మాండమైన టెక్కీస్ ఉన్నారు. సింపుల్ కామన్ సెన్స్ అండి అందరికీ కూడా, మాకందరికి కూడా. ఇక్కడ ఎవరు మోసం చేయలేరు. నిజం నిలకడగా తెలుసు తప్పితే ఊరికే ఉడతూపులు బాగానే ఉంటాయి, అవి పెద్ద వర్కౌట్ అయ్యే పరిస్థితి కాదు. ఇప్పుడు అందరికి కూడా మీకు ఇప్పుడు ఛానల్స్ అన్నిటికి కూడా నా దగ్గర ఉన్న ఒక్క నిమిషం, ఎందుకంటే ఎస్ గుడ్ క్వశ్చన్ సార్. అశోక్ అనే అతను ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియదు ఎవరికి. జనరల్గా అనుకునేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఈ గవర్నమెంట్ ఉంది కాబట్టి అతను దొరకడు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పచెప్పదు అనేది తెలంగాణ యొక్క ఉద్దేశం. ఇతను ఎప్పుడు పట్టుబడతాడంటే ఎప్పుడైతే అంటే కుట్రలో భాగం ఉంటే, ఎప్పుడైతే ఎన్నికల కోడ్ వస్తుందో, ఎందుకంటే లుకౌట్ నోటీస్ జారీ చేశారు. ఎప్పుడైతే ఎలక్షన్ కోడ్ వస్తుందో ప్రతి ఒక్క పోలీస్ ఆఫీసరు ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉద్యోగం చేస్తున్నట్టే. ఆయన టీచర్ కావచ్చు, పోలీస్ ఆఫీసర్ కావచ్చు, డీజీపీ కావచ్చు, ఎవరైనా సరే ఎలక్షన్ కమిషన్ కింద వాళ్ళు ఒక సింపుల్ ఒక ఇష్యూ చేస్తారు నోటీసు. అతను ఎక్కడున్నాడో పట్టుకొని పోలీసులు తెచ్చుకున్నా పట్టుకోవడం పెద్ద కష్టమైన విషయమా? సో ఏదైనా పాసిబిలిటీ ఉందండి. అశోక్ ఖచ్చితంగా ఎప్పుడైతే నోటీస్ ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుందో దాని తర్వాత వీళ్ళు పట్టిస్తారనే అభిప్రాయం నాకుంది. ఏదైతే ఈ సిట్టు వేశారో, ఈ సిట్టు అనేది ఈ సిట్టు వెనక ఉన్నటువంటి డ్రామా నేను అర్థం చేసుకుంది ఏంటంటే ఈ సిట్టు అనే దాన్ని రేపొద్దున ఈ రాజకీయ వ్యూహాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డేటా చోరీకి పాల్పడ్డాడు కాబట్టి దాని నివేదిక ఒక ఎలక్షన్కి 10 రోజుల ముందో 15 రోజుల ముందో ఇచ్చి ఖచ్చితంగా డేటా చోరీ జరిగిందని చెప్పి నేషనల్ మీడియా మొత్తం ముందు పెడతారు. అసలు ఆల్రెడీ డేటా చోరీ ఇక్కడ జరుగుతూ ఉంది. దాని తర్వాత ఏదైతే మీకు ఇచ్చిన పేపర్లో అక్కడ జరిగిపోయింది. ఆల్రెడీ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన యాప్లో ఎప్పుడో అనుసంధానం చేసేసి వాళ్ళు మొన్న ఎలక్షన్ జరిగినప్పుడు ఓట్లు వేయమని చెప్పి జనానికి ఫోన్ చేసి అడగటం జరిగింది. ఇదిగో మీకు అప్పటిదాకింది సార్. నేను ఒక గంట క్రితం గంట కాదులే సార్, ఒక 2-3 అవర్స్ బ్యాక్ ఒక మెసేజ్ పంపించండి. 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి కనపట్లేదు, 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి డేటా వివరాలు మా దగ్గర ఉన్నాయి, కాంటాక్ట్ మీ అని ఒక నెంబర్ కూడా ఫార్వర్డ్ చేస్తున్నారు. డేటా అనేది ఎవ్రీవేర్ అవైలబుల్ అండి. మనకి ఏ ఆఫీసు పోయినా దొరుకుతుంది, ఈ సిమ్ కార్డులు అమ్మే షాపుల్లో దొరుకుతుంది డేటా. ఆధారే డేటా, మన వివరాలే డేటా. ఇదేదో బ్రహ్మ పదార్థంలాగా మీరందరేమో ప్రజలందరేమో వీళ్ళు ఇచ్చే సంక్షేమ పథకాలకి అందరం మొత్తం డేటాలు ఇచ్చేస్తున్నాము. పోయిందేని అనుకుంటే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ అప్లికేషన్ తయారు చేయడానికి ప్రైవేట్ కంపెనీకి ఇస్తారు. ఇదంతా కొంతమంది వ్యాపారం చేసుకుంటుంటారు. సో లేదు సార్, ఎవడిష్టం వాడిది హక్కు. ఎప్పుడు చెప్పారు అట్లా, ఎవరు కూడా పలానా వాళ్ళ కోటేమని చెప్పేవాడు మూర్ఖుడు. ఎవరికి నచ్చిన వాళ్ళకి వాళ్ళు వేసుకుంటారు. అదేమి క్వశ్చన్ అండి బాబు. సార్ పట్టుకోండి, నన్ను అడిగితే నేనేం చెప్పను. పట్టుకోండి సార్, పట్టుకోండి సార్. నేను వద్దని ఆపానా ఏంటి? నన్ను అడుగుతున్నారు ఏంటది? తెలుగుదేశం పార్టీ కదా, కన్ఫ్యూజ్ చేస్తున్నారు ప్రజల్ని. 10 రోజుల నుంచి తన్నకలాడుతున్నారు దీని మీద. నేను ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ఇబ్బందుల్లో ఉన్న ప్రతిసారి వస్తానండి. ఎవరికి భయపడే మనిషిని కాదు. ఏ రాజకీయ పార్టీ కొమ్ము కాల్సిన అవసరం లేదు. అలాగైతే నిలబడొచ్చుగా బ్రహ్మాండంగా ఇప్పుడు ఎలక్షన్లో. ఏది
అంతే, రాజకీయ వ్యూహాల్లో భాగం అంతే, ఏం లేదని చెప్తున్నా. ఇప్పుడు అందుకే ఈ ప్రెస్ మీట్ పెట్టింది. ఎవడ కూడా ఇందులో ఏం లేదు, చక్కగా ఎవడ పనాడు చేసుకుంటున్నారు, ఎవరు రాజకీయాలు వాళ్ళు చేసుకుంటున్నారు. మనల్ని కన్ఫ్యూజ్ చేసి ఏదైతే జోన్ ఉందో జోన్ అంశం పక్క పోయిందిగా. రైల్వే జోను ఒక డబ్బాకోర్ జోన్ ఇచ్చేసి దాన్ని పక్క పెట్టేశారు. హోదా అంశమే లేదు, అన్నీ పక్క వెళ్ళిపోయినాయి. ఓన్లీ ఇదే డేటా. ఏం డేటా సార్? నేను కాదు సార్, లేదు, ఇది ప్రూఫ్స్ అండి, వాళ్ళు రాసిన ప్రూఫ్స్. ఇది నేనేం చెప్పట్లేదు, తప్పు నేను పట్టట్లేదు సార్, ఇది కోర్టులే తప్పు పట్టిని. కొల్లీడైతే కాదు సార్, తప్పేముందనా సార్? మీరు వక్రీకరిస్తున్నారు. నో, నేను ఇక్కడ జరిగితే తప్పుందలా, ఇక్కడ పోయి చూసుకోమని చెప్తున్నా. ఓటర్లు మంది ఉందని చెప్పి సంతోషపడొద్దు, తీసేసే పరిస్థితులు ఉన్నాయి, పోయి చూసుకోండి అని చెప్తున్నా. ఎలక్షన్ రేపు పొద్దున బూత్లోకి వెళ్ళినప్పుడు ఓటు లేదు అంటే ఎవరు చూస్తాడు? ఓరి అమ్మ పెన్షన్ ఇప్పిండి ఆయనకి, గోళ పొద్దాకలేడు ఎందుకు? అసలు ఒక పద్ధతి పాడు, అదే చెప్తున్నా. కింద అదే చెప్పానండి. ఎట్లా పడితే ఎట్లా అంటే ఇక్కడ పెట్టలేము. ఫర్దర్గా మాకు కావాల్సినంత చోట ఎక్కడో చోట పెట్టుకొని నేను గౌరవంగా, ఎందుకంటే ప్రెస్ క్లబ్లో పెడితే బాగుంటుంది అందరూ. సో కాబట్టి ఉన్న విషయం ఇదండి. ఇక్కడ డేటా చౌరీ అనే పదానికి అసలు అర్థం లేదు, ఏమీ చేయలేరు తెలంగాణ ప్రభుత్వం. కేవలం రేపొద్దున పార్లమెంట్ ఎలక్షన్స్లో తిరిగి ఆంధ్ర ప్రాంతాన్ని బయటికి తీసుకొచ్చి దాని ద్వారా లబ్ధి పొందాలనే ఉద్దేశము. అట్ ది సేమ్ టైము తనకు ఎవరైతే ప్రత్యర్థి చంద్రబాబు నాయుడు ఉన్నాడో అతన్ని బ్లేమ్ చేయడం కోసం. వీటన్నిటికైనా ముఖ్యమైన విషయం, ఇంత డ్రామా చేయడానికి గల కారణాలన్నింటినీ కూడా వివరాలతో సహా వీడియోలో పొందుపరిచాను. మీకు అవకాశం ఉంటే చూసుకోండి. ఎందుకంటే గంటలు చెప్పడానికి ఆళ్ళు వేయరు, మీ దగ్గర డేటా సరిపోదు, నాకు అంత ఓపిక లేదు 3 గంటల సేపు కూర్చోడానికి. సార్ వేయండి సార్. తొలగించబడిని అని చెప్పి కొంతమంది నా దగ్గరకు కూడా ఫిర్యాదు తీసుకొచ్చారు, నాకు తెలిసినటువంటి వ్యక్తులు కూడా. అయితే నేను చెప్పింది అదే, ఇదే పద్ధతి తెలంగాణలో జరిగింది. మా ఫ్రెండ్స్కి వచ్చింది, ఏది మీ ఓటు నమోదు చేయడం అయిందని. తిరిగి తీరా పోయి చూస్తే బూత్ దగ్గర పోతే ఓటు లేదు. ఆ జాగ్రత్త పడండి అని చెప్పా. ఎలక్షన్ కమిషన్ ఇష్టం అయిపోయింది ఇప్పుడు. నరేంద్ర మోడీ గారు ఎలా డిసైడ్ చేస్తే అలా జరుగుతుందని నా అభిప్రాయం. ఖచ్చితంగా అండి. ఎలక్షన్ ఇప్పుడు డేటా ఎవరి దగ్గర ఉంటుంది? డేటా ఉంది కదా, ఎలక్షన్ కమిషన్ దగ్గర డేటా ఉంది. డైరెక్ట్ తీసిపోయి టీఆర్ఎస్కి ఇచ్చిందండి. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధార్ డేటాని ప్లస్ ఓటర్ లిస్ట్ని మొత్తాన్ని కలిపి వాళ్ళకి ఇచ్చింది. క్లియర్గా ఉంది దీంట్లో. పైలట్ ప్రాజెక్ట్ కూడా దేశం మొత్తం ఇదే ఇంప్లిమెంట్ చేయమన్నారు. వాళ్ళకు అనుకూలంగా ఉన్న విధంగా మార్చుకుంటున్నారేమో, ఎవడో తెలుసు. ప్రజలు జాగ్రత్త పడమని చెప్తున్నా, నేను చూసుకోమని చెప్తున్నా. ఏదండి కాదు, ఒకవేళ కేంద్ర ప్రభుత్వం అదే పద్ధతిని ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేసిన ఆశ్చర్యం లేదు. కాదు సార్, ఎందుకు తెలంగాణ సెటిలర్ కాదు, తెలంగాణలో ఆపోజిట్ పార్టీ ఓట్లు కూడా పోయినాయి. ఒట్టి సెటిలర్ దగ్గర అదే ఎంతమంది పోయినాయి బయట పెట్టమని నన్ను అడిగితేనే, నేషనల్ మీడియాలో రచ్చ అయితేనే, అదే బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో అడిగితేనే టర్న్అవుట్ చేశారు మొత్తం కేసీఆర్ గారు. మనం ఇక్కడ అందులో ఏమీ లేదనే విషయం ఆయనకి తెలుసు. జస్ట్ టైం పాస్, డిఫెన్స్లో పెట్టడం, వ్యక్తిగతమైనటువంటి ఆలోచనలతో డిఫెన్స్లో పెట్టడం. సహజంగా నేను తప్పు చేయకపోయినప్పుడు ఇదేంట్రా బాబు నేను తప్పు చేయలేదు ఏంటి అనే టెన్షన్లో ఉంటామని తప్పితే, అతను అట్లా ఉన్నప్పుడు ఇంకా బౌన్సర్లు వేస్తూ ఉన్నాడు. బౌన్సర్లకి దొరికారనుకోండి, వేసుకోమ్మా నీ పని చూసుకొని ఆ పని చూసుకుంటా అంటే గొడవలేదు. నేను అనలేదండి అమ్మ, నేను అన్నది కేంద్ర ప్రభుత్వం గురించి మాట్లాడాను తప్పితే మీరు మధ్యలో ప్రతిపక్ష పార్టీకి లింకులు పెట్టి నన్ను కలపొద్దు. నాకు సంబంధం లేదు, ఉండదు. నా ఎన్నికల కమిషన్ చేతిలో ఉంటుంది సార్. SRDHA తెలంగాణ ఐటీ శాఖకు సంబంధించిన ఓనర్. అప్లికేషన్ తయారు చేయించింది పోలీస్ శాఖ.
నో నో సార్, ఒక నిమిషం. నో, మనము దాన్ని ఇంటర్ప్రిట్ చేస్తే అట్లాగా దాన్ని అట్లా ఆరే విధంగా. ఒక నిమిషం సార్, అది పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉంటుంది. సర్వైలెన్స్ అంటే తెలంగాణ ప్రజల మీద ఒక సర్వైలెన్స్ పెట్టారు. ఏంటి, ఎవడన్నా ఎక్కువ బియ్యం తీసుకుంటాడా, ఆ కుటుంబంలో ఎక్కువ మంది దీంట్లో ఇన్వాల్వ్ అయిపోయి బియ్యం తీసుకుంటారా, పప్పులు తీసుకుంటారా, బెనిఫిట్స్ తీసుకుంటారా అని ఒక సర్వైలెన్స్ పెట్టారు తెలంగాణ ముఖ్యమంత్రి గారు. దాన్ని మీరు నాకు కొంచెం సమయం ఇస్తే నేను అది ఓపెన్ చేసి అది కూడా చూపిస్తాను మీకు. తెలంగాణ ప్రభుత్వము పోలీస్ శాఖ, తెలంగాణ పోలీస్ శాఖ ఈ టెండర్ పిలిచిందనమాట. టెండర్లు పిలిచింది. ఏది, ఈ అప్లికేషన్ని తయారు చేయడానికి 137 పేజీల టెండర్ను పిలిచింది. ఊరికే అట్టబడితే అట్ట వచ్చి మనం మాట్లాడామనుకోండి, ప్రజలు నమ్మరు కదా సార్. ఈ 137 పేజీల దాంట్లో చివరి పేజీలో, నేను అది మీకు ఫార్వర్డ్ చేస్తాను, లింక్ ఓపెన్ అవ్వట్లేదు ఇక్కడ. చివరి పేజీలో ఉంటుంది ఆ యాప్ యొక్క పర్పస్ ఏంటి, డిలీషన్ ఆఫ్ ఓట్స్, డిలీషన్ ఆఫ్ దొంగ ఓట్లు, వాళ్ళ యొక్క తీసుకుంటున్నాడు సబ్సిడీలు, ఇవన్నీ కూడా యాప్లో పెట్టారు. డిలీషన్ ఆఫ్ ఓట్స్ మీ పరిధిలోకి ఎందుకు వస్తుంది? అది ఎన్నికల కమిషన్ పరిధిలోకి వస్తుంది. అడ్డంగా దొరికిపోయారు మీరు ఈ రోజున. మీరు తప్పులు చేస్తూ ఎవడి మీదనో బౌన్సర్లు వేస్తే అది సాఫీగా ప్రూవ్ అవుతుంది తప్పు అని. దీన్ని టెన్షన్ పడాల్సిన, కంగారు పడాల్సిన అవసరం లేదండి. థ్యాంక్ యూ.